మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు సండే కదండి, హ్యాపీ సండే. యేసును నమ్మితే పరలోకము నిత్య జీవము మనకు కలుగుతుంది. నమ్మి బాప్తిసము మనము పొందాలి. ఆయన మన సొంత రక్షకుడుగా స్వీకరించాలి అంటే మనము బాప్తిసము పొందాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. 84వ కీర్తన 4వ వచనము. 84వ కీర్తన 4వ వచనము నేను చదువుతున్నానండి, గమనించండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఈ కీర్తన ఎవరు రాస్తున్నారంటే కోరాహు కుమారులు రాశారు ఈ కీర్తన. నీ మందిర ఆవరణములో నివసించువారు ధన్యులు. నిజమే, దేవుని యొక్క మందిరంలో మనము నివసిస్తే, దేవుని యొక్క మందిరంలో కలిసి మనము దేవుని మందిరంలో ఉండి ఆయన స్తుతించి, ఆయన గణపరిచి, ఆయన్ని ఆరాధిస్తే మన జీవితంలో ఎంతో మేలు కలుగుతుందండి. మన ఆత్మీయ జీవితము ఎంతగానో అభివృద్ధి కలుగుతుంది. దేవుడు మనకు చేస్తున్న ప్రతి మేలు, ప్రతి కీడు నుంచి, ప్రతి ఆపద నుంచి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన రక్షిస్తాడు. నిత్యము ఆయన స్తుతించాలి, నిత్యము ఆయన గణపరచాలి, నిత్యము ఆయన ఆరాధించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు నేను కలిసి దేవుణ్ణి ఆరాధిద్దాము. ఆయన సన్నిధిలో మనము గడుపుదాము. మనము నిత్యము ఆయన్ని స్తుతించాలి. ఆయన్ని స్తుతించుచున్నప్పుడే, ఆయన్ని గణపరచుచున్నప్పుడే మన జీవితంలో ఉన్న ప్రతి సాతాను బంధకాల నుంచి, ప్రతి ఆపద నుంచి, ప్రతి కీడు నుంచి, ప్రతి వ్యాధి నుంచి, ప్రతి రోగము నుంచి ఆయన్ని మనము స్తుతించుచున్నప్పుడే, ఆయన మందిరంలోకి వెళ్ళి మనం స్తుతించుచున్నప్పుడే మనకు విడుదల కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళండి. మీ యొక్క ఆరాధనలో, మీ యొక్క చర్చికి వెళ్ళి మీరు దేవుణ్ణి ఆరాధించండి, గణపరచండి. ప్రార్థన చేయుచుండగా నాతో కలిసి మీరు ఏకీభవించమని మనవి చేస్తున్నాను. ప్రార్థన. దేవా స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, జీవాధిపతి నీకు వందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా దాని తండ్రి మేము ప్రార్థన చేయుచుండగా నా తండ్రి మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను. అయా మా ప్రియ బిడ్డలందరినీ మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. వారు ఇచ్చిన ప్రతి విన్నపమును మీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. అయా ఈ యొక్క దినమున నా తండ్రి మీరు చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరని మీరు చెప్పారయ్యా. నీ మందిరములో నివసించుట, నీ సన్నిధిలో నివసించుట, నిన్ను కీర్తించుట, నిన్ను గణపరచుట, నిన్ను ఆరాధించుట నా తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నాను. అయా మాకు మా ప్రియ బిడ్డలకి మీరు నేర్పించమని అడుగుచున్నాను. అయా నీ మందిరమునందు మేము నివసించుట మాకు నేర్పించండి. అయా మేము నా తండ్రి నిత్యము నిన్ను స్తుతించడం మాకు నేర్పించండి. అయా మిమ్మల్ని స్తుతించుచుండగానే సాతాను యొక్క పునాదులు నా తండ్రి కూలిపోటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. అయా మా యొక్క స్థుతుల మీద మీరు ఆసీనుడు కమ్మని అడుగుచున్నాను. అయా స్తోత్రం నాయన. నిత్యము నిన్ను స్తుతించటకు మాకు నేర్పించండి. అయా స్తోత్రం నాయన. ఆయా మా స్థుతుల మీద మీరు ఆసీనుడు కాండి. మేము మిమ్మల్ని స్తుతించుచుండగానే ఆయా మా జీవితంలో ఉన్న ప్రతి వ్యాధి, బాధ, రోగము, రుగ్మత నా తండ్రి, ఆయా ప్రతి సాతాను బంధకాలు, ఆయా ప్రతి వ్యాధి నుంచి, ప్రతి బంధకము నుంచి, ఆయా ప్రతి ఆర్థిక పరిస్థితుల నుంచి నా తండ్రి, ప్రతి అప్పుల బాధ నుంచి యేసు నామములో నా తండ్రి మిమ్మల్ని స్తుతించుచున్నప్పుడే యేసు నామములో మాకు విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా నిన్ను స్తుతించటము మాకు నేర్పించండి. ఆయా మీ యొక్క సన్నిధానంలో ఉండటము మాకు నేర్పించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు. ఈ యొక్క ఆదివారం దినమున నా మా క్రైస్తవ సంఘ సమాజము కోసము ప్రార్థన చేస్తున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఎంతమంది పాస్టర్లు ఉన్నారో, ఆయా ఎంతమంది సంఘాలు ఉన్నారో, ఎన్ని సంఘాలు ఉన్నాయో ప్రతి సంఘములో నా తండ్రి ఉజ్జీవమును కలగ చేయమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మ దేవ మీరు మాలో నివసించండి, మాతో ఉండండి, మా మధ్యన మీరు నివసించండి నా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆది అపోస్తుల కాలంలో నా తండ్రి కలిగినటువంటి ఉజ్జీవము నా తండ్రి ఈ యొక్క ఆదివారము దినమున ప్రతి సంఘములో నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ నీ యొక్క ఉజ్జీవము
విశ్వాసము కలుగుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఎంతమంది వాక్య పరిచర్య చేస్తున్నారో మా ప్రభువా, ఆయా వాక్యాన్ని బోధిస్తున్నారో నా తండ్రి, ఆయా వాక్య పరిచర్య చేసే వాళ్ళని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఈ లోకానికి నా తండ్రి, సర్వలోకానికి నా తండ్రి నీ సువార్తాన్ని, నీ యొక్క సువర్తమానమును ప్రకటన చేయడానికి ఎంతమందినైతే ఎన్నుకొని ఉన్నావో, పాస్టర్ని, సంఘ కాపల్ని, ఇవాంజలిస్టుల్ని నా తండ్రి, విశ్వాసులని, ఆయా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఆయా పౌలు శీలలు ప్రార్థించగానే సరసాలు పునాదులు కదిలే మా ప్రభువా. స్తోత్రం నాయన. ఆయా ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా నుంచి నేను ప్రార్థన చేయించుండగా నా తండ్రి, ఆయా ప్రతి సాతాను బంధకాలు నా తండ్రి యేసు నామములో విడుదల అవును గాక నా తండ్రి. ఆయా నీ యొక్క ఉజ్జీవము మీ పరలోకం నుంచి నా తండ్రి, ఆయా పరిశుద్ధాత్మ దేవ ప్రతి సంఘాల మీద, ఆయా ప్రతి సంఘము మీద నా తండ్రి నీ ఉజ్జీవము ఆయా పరిశుద్ధాత్మ చేత నింపబడుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఎంతమంది ఇవాంజలిస్ట్ గా పనిచేస్తున్నారో మా ప్రభువా, వారి కుటుంబాలను, వారి యొక్క పిల్లల్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నానయ్యా. ఏ పట్టణానికి వెళుతున్నారో, ఏ గ్రామానికి వెళుతున్నారో, ఏ వీధిలోనికి వెళుతున్నారో, ఏ ఇంటిలోనికి వెళుతున్నారో, ఏ గడప దగ్గర వెళుచున్నారో నా తండ్రి, నైవాని యొక్క ఇవాంజలిస్టు అనేక సువర్తమానమును ప్రకటన చేయడానికి వెళుతున్నారు. యేసు నామములో వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచమని అడుగుచున్నాను. వారి చుట్టూ మీ యొక్క దూతలు, మీ యొక్క కంచె నాటమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం నాయన. ఎంతమంది నా తండ్రి విశ్వాసులుగా నా తండ్రి ఉన్నారు, ప్రతి విశ్వాసులు నా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారిలో ఉన్న ప్రతి అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. ఆయా వారిలో అపనమ్మకం రాకుండా, అవిశ్వాసము రాకుండా, వారి యొక్క విశ్వాస జీవితము అంచెలంచెలుగా నా తండ్రి అభివృద్ధి పొందుటకు కృపను దయచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవాని కొందనాలయా. ఎంతమంది నా తండ్రి ఆయా ప్రేయర్ టవర్స్ లో ఉండి, ఆయా ప్రార్థన గోపురాల్లో ఉండి ప్రార్థన చేయుచున్నారో నా తండ్రి, ఆయా వారికి మీ దీవెన, మీ ఆశీర్వాదము, ఆయా అత్యధికమైనటువంటి ప్రార్థన జీవితాన్ని కలగచేయమని అడుగుచున్నానయా. సర్వశక్తిమంతుడా నీ కొందనాలు. క్రైస్తవ సంఘ సమాజాన్ని యొక్క ఆదివారం దినమనాథ తండ్రి వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క వర్తమానము ద్వారా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా చల్లారిపోయినటువంటి ఆత్మలు నా తండ్రి ఆయా ఉజ్జీవము కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా చల్లారిపోయినటువంటి సంఘాలను మా ప్రభువా తిరిగి మా ప్రభువా మీరు నా తండ్రి మళ్ళా నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధాత్మ చేత వారిని అభిషేకించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్యా మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క దినమున ప్రపంచం మొత్తము నా తండ్రి, మా భారతదేశము, మా రాష్ట్రాలు, మా సంఘాలు మొత్తము మేమంతము కలిసి మిమ్మల్ని ఆరాధించుచుండగా, స్తుతించుచుండగా, గణపరచుచుండగా ఆయా నీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను. యేసయ్యా ఎంతమంది యొక్క ఉదయకాల సమయంలో అనారోగ్యం చేత బాధపడుచున్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యాధుల చేత, వ్యాధి రోగ రుగ్మత చేత బాధపడుచున్నారు. యేసు నామములో వారికి విడుదల కలగ చేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా ఈ యొక్క ప్రార్థన ఎంతమంది వింటున్నారో, వినబోతున్నారో, ఈ యొక్క శబ్దము ద్వారా వారికి స్వస్థతను కలగ చేయండి. వారి బంధకాల నుంచి విడుదల, వారి శాపము నుంచి విడుదల, వారి పాపము నుంచి విడుదల, వారి యొక్క ఆయా వ్యాధుల నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఇంతమంది అప్పుల ద్వారా బాధపడుచున్నారు. యేసు నామములో వారి అప్పులను, వారి యొక్క రుణాలను తీర్చి మా ప్రభువా పరలోకంలో నుంచి నీ యొక్క సమృద్ధి అయిన దీవెన వారి కుటుంబాల మీద దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఎంతమంది నా తండ్రి ఆయా వివాహము కాకుండా ఉన్నారో వారికి చక్కటి వివాహాలను దయచేయమని అడుగుచున్నాను. కొత్తగా వివాహము చేసుకున్న వారికి నా తండ్రి వారి యొక్క ఆయా భార్య భర్తల మధ్య మంచి ఐక్యతను, ఆయా అండర్స్టాండింగ్ ను అర్థం చేసుకునే మనసును మీరు దయచేయమని అడుగుచున్నాను. ఎన్ని కుటుంబాలు నా తండ్రి భార్యాభర్తలు విడిపోయి ఉన్నారో, చెదిరిపోయిన కుటుంబాలు, విడిపోయినటువంటి భార్యాభర్తలను యేసు నామములో వారిని నా తండ్రి పరిశుద్ధాత్మ దేవ మీరు వారిని దేవా ఏకమ చేయమని అడుగుచున్నానయా. వారి కుటుంబాలను కట్టండి, వారి జీవితాలని కట్టమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమంది రుణభారంతో నా తండ్రి బాధపడుచున్నానో యేసు నామములో వారి యొక్క రుణాలను తీర్చమని అడుగుచున్నాను. ఎంతమంది గర్భఫలము లేకుండా బాధపడుచున్నారో యేసు నామములో
నామములో వారి యొక్క గర్భాలను మీరు తెరచి ఆయా చక్కటి కుమారులను కుమార్తెలను దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా, సమస్తము మీకు సాధ్యమై ఉన్నది మా ప్రభువా. ఆయా మా ప్రియ బిడ్డలు ఏ బాధ చేత, ఏ కొరత చేత, ఏ వేదన చేత, ఏ దుఃఖము చేత ఉన్నారో ప్రతి ఒక్కటిని యేసు నామములో దుఃఖాన్ని, బాధను, వేదనను తొలగచేసి మీ యొక్క ఆనందము, సంతోషము, సమాధానము వారి జీవితంలో కలగచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం నాయన. కలిగించండి ప్రభువు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతమందికి నా తండ్రి జీవితము సెటిల్మెంట్ లేకుండా బాధపడుచున్నారో, విద్యపరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, నా తండ్రి ఆర్థిక పరంగా ఎంతమంది బాధపడుచున్నారో వారి బాధలన్నిటి నుంచి యేసు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో విడుదల దయచేసి వారి యొక్క జీవితంలో మేలుకరంగా ఉండుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఛానల్ పేరు లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ఛానల్. ఈ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ను మీరు ప్రెస్ చేస్తే మా యొక్క ప్రతి నోటిఫికేషను మీకు అందుతుంది. ఈ యొక్క ఛానల్ని మీ యొక్క స్నేహితులకి, మీ యొక్క బంధువులకి, మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి షేర్ చేయమని అడుగుచున్నాను. మా లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ గురించి మీరందరూ ప్రార్థన చేయమని మనవి చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, ఒకరినొకరిని పురుకొల్పుకోవటము, ఒకరినొకరిని బలపరుచుకోవటము, ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించుకోవటము ఇదే కదండి. మా గురించి మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క వాగ్దానము, ఈ ప్రార్థన అనేక మందికి షేర్ చేయండి. దేవుని యొక్క సువర్తమానము ప్రపంచానికి రీచ్ అవ్వాలని నా యొక్క గోలు. ఈ యొక్క ప్రార్థన టవర్లో నుంచి మేమందరము కలిసి ప్రార్థన చేస్తున్నాము. మీ యొక్క ప్రార్థన విన్నపాలు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో మీరు కామెంట్ ద్వారా తెలియచేయమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.